ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతలు చిన్న చిన్న నేరాలకే కేసుల్లో ఇరుక్కుంటున్న తరుణంలో అధికార పార్టీ నేతలు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనే ధోరణి ఉంది. ఇప్పటికే ఇలాంటి విమర్శలు పెద్ద స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. మహిళలను వేధించిన, మహిళల్ని తీవ్రంగా మోసగించిన, మహిళల్ని నడిరోడ్డు మీదే చితకబాదిన కేసులు పెట్టి అరెస్టులు చేసే ప్రక్రియకు మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూనుకోవట్లేదు. కానీ అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు నోరు జారారని, పోస్టులో తప్పిదం దొర్లిందని, ఇంకేదో చేశారని అనేక రకాలుగా కేసులు పెట్టడంలో మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి దాఖలాలైతే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే అంబటి రాంబాబు, వైఎస్ఆర్సీపీ చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, తన ఇంటి మీద జరిగినటువంటి దాడి వ్యవహారంలో సీరియస్గా వ్యవహరిస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా కదులుతున్నారు. తన ఇంటి మీద దాడి జరిగినటువంటి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారు. వాస్తవానికి అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన వెంటనే జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడి జరిగింది. కానీ జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడి వ్యవహారంలో జోగి రమేష్ ఎంత పట్టుదలగా ఉన్నట్టు కనిపించట్లేదు. అంబటి రాంబాబు మాత్రం తన ఇంటి మీద దాడి చేసి తనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన తర్వాత బయటకు వచ్చి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కేసుని తనే వాదిస్తున్నారు. నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ప్రైవేట్ కేసుని ఆయన టేకప్ చేశారు. అదే సమయంలో తాజాగా గుంటూరు కలెక్టరేట్ ముందు ఆందోళనకు పూనుకున్నారు. ఖచ్చితంగా తన ఇంటి మీద దాడి చేసి తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే అని ఆయన పట్టుదలతో సాగుతున్నారు. ఇప్పుడు కాకపోతే అధికారం చేతులు మారిన తర్వాత అయినా సరే బాధ్యులెవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో గుంటూరు రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలకి అంబటి వ్యవహారం సాక్ష్యంగా కనిపిస్తోంది. అంబటి రాంబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడిలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు కీలక పాత్ర పోషించారు. కానీ అంబటి రాంబాబు మాత్రం మాధవిని, ఆమె భర్త రామచంద్రరావుని ఏమాత్రం పట్టించుకోకుండా పెమ్మసాని, నారా లోకేష్ లాంటి వాళ్ళనే టార్గెట్ చేసుకున్నారు. నారా లోకేష్ ఆదేశాలతో పెమ్మసాని కనుసన్నల్లో ఈ దాడి జరిగింది అని చెప్పడానికి అంబటి రాంబాబు సంకోచించట్లేదు. తన నిరసన దీక్ష సందర్భంగా పెమ్మసాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి వచ్చి డబ్బులున్నాయి కాబట్టి ఎంపీగా గెలిచి వెంటనే కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారనేటువంటి రీతిలో ఘాటైన తీరున విమర్శలు గుప్పించారు. అంటే తన టార్గెట్ నారా లోకేష్, పెమ్మసాని అనేటువంటి తీరున అంబటి రాంబాబు వ్యవహారం కనిపిస్తోంది. తద్వారా కమ్మ కులస్తుల మీద వ్యతిరేకతను పెంచే ప్రయత్నంలో అంబటి ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాపు వర్సెస్ కమ్మ అనేది గుంటూరు రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు కాపు నేత ఇంటి మీద కమ్మ నాయకుల ఆశీస్సులతో వాళ్ళ కనుసన్నల్లో దాడి జరిగింది అనేటువంటి ఒక వాదన చాలా కాలంగా ఉంది. అది మరింత బలపరచాలనేటువంటి సంకల్పంతో అంబటి రాంబాబు సాగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో కమ్మ వర్సెస్ నాన్ కమ్మ అనేటువంటి ఒక వాదన బలంగా తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యానికి అంబటి, వైఎస్ఆర్సీపీ వచ్చాయా అనేటువంటి అభిప్రాయం అయితే కలగక మానదు. ఒకవైపు ఇలా క్యాస్ట్ ఈక్వేషన్స్ ద్వారా తన ఇంటి మీద దాడుకు పాల్పడినటువంటి వాళ్ళని ఒత్తిడిలోకి నెట్టాలి అనే సంకల్పంతో సాగుతూనే రెండో వైపు చట్టపరమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా ఇరికించే ధోరణిలో సాగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. హైకోర్టులో పిటిషన్ వేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇలాంటి కేసులు చర్యలు తీసుకోవాలంటూ దీక్షలకు పూనుకోవడం, తద్వారా ఈ వ్యవహారాన్ని తన ఇంటి మీద జరిగినటువంటి దాడి ఉదంతాన్ని మరిచిపోకుండా అది మరికొంతకాలం పాటు వివాదంగా కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో అంబటి ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. తద్వారా గుంటూరు రాజకీయాల్లో తొలిసారిగా ఒక నాయకుడి, మాజీ మంత్రి ఇంటి మీద జరిగినటువంటి దాడి అప్రజాస్వామిక చర్య అని గుంటూరు వాసులకి నిత్యం గుర్తు చేసే రీతిలో అంబటి సాగుతున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. ఇదంతా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీని ఇరకాటంలో పెట్టే ధోరణిలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గుంటూరు రాజకీయాల్లో ఇలాంటి హింసాత్మక చర్యలకు పూనుకున్న చరిత్ర గతంలో లేదు. ఒక పార్టీ నేరుగా మరొక పార్టీ నాయకుడు ఇంటి మీదే దాడికి తెగబడినటువంటి దుశ్చర్యకు తొలిసారి టీడీపీ శ్రీకారం చుట్టింది.
తద్వారా భవిష్యత్తులో ఏం జరిగినా అందుకు ఆద్యులు టీడీపీ వాళ్లే అనేటువంటి వాదన తీసుకురావడం, రెండోది తన ఇంటి మీద దాడికి పురుగొల్పినటువంటి వాళ్ళు ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పడం, ఇవన్నీ అంబటి లక్ష్యంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా వ్యూహాత్మకంగా అంబటి అడుగులైతే కనిపిస్తున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయడమే కాకుండా కమ్మ కులస్తుల్ని టార్గెట్ చేసే యోచనలో ఉన్నట్టుగా చాలామంది చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. గుంటూరు రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారబోతుందనేటువంటి అనుమానం ఉంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పెమ్మసాని మీద పోటీగా అంబటి నిలిచే యోచనలో కూడా ఉన్నారా అనేటువంటి సందేహం కూడా చాలా మందిలో కలుగుతుంది. ఇప్పటి నుంచే పెమ్మసాన్ని టార్గెట్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నారనేటువంటి అనుమానం కూడా ఉంది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన కుమార్తెని పోటీ చేయించడానికి ఇప్పటికే అంబటి దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. అంబటి కుమార్తె ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా పనిచేశారు, రాజకీయంగా చాలా సూటిగా వ్యవహరించారు. అలాంటి యువనేతని తెర మీదకు తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ తరుణంలో అంబటి తన కుమార్తెకు గుంటూరు వెస్ట్ సీటు కన్ఫర్మ్ చేసుకోవడమే కాకుండా తాను నేరుగా పెమ్మసాని మీద బరిలో ఉండే యోచనలో ఉన్నారు అనేటువంటి సందేహం కూడా చాలా మంది నుంచి వస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఏమైనా అంబటి ఈ వివాదాన్ని, తన ఇంటి మీద జరిగినటువంటి ఘటనను తేలిగ్గా తీసుకున్నట్టయితే కనిపించట్లేదు. సుదీర్ఘకాలం పాటు ఈ సమస్యని రాజేయాలని, తన మీద జరిగినటువంటి దాడి, దాని ప్రభావం మరికొంతకాలం పాటు సాగదీయాలని చూస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.